సో మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని ప్రాంతానికి రాబోతున్నారు. అయితే ఈ రాజధాని వేడుకకు సంబంధించి అంటే పునరంకిత సభ అనుకోవచ్చా, దీన్ని అదేవిధంగా పునర్నిర్మాణ సభ అనుకోవచ్చా, ఏదైనా కానీ ఒక పండుగ వాతావరణం అయితే రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రజలైతే తండోపతండాలుగా రాజధాని వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మల్కాపురం ప్రాంతంలో ఉన్నాం. అమ్మ చెప్పండి, మీరు అంటే ఈ రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతోంది, గతంలో ఏం జరిగింది, అసలు ఇప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దానికి సంతోషం ఉంది, చాలా 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 వచ్చేసినట్టు. మాకు జగన్ అన్న చంద్రన్న కావాలనుకున్నా చంద్రన్న వచ్చాడు. మాకు జగన్ ఉన్నప్పుడు మాకైతే ఏం చేయలేదు. చాలా మంది పేదలకి చాలా ఇదిగా చేశాడు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, పెట్టిన వాళ్ళకే పెట్టాడు. మా లాంటి వాళ్ళ పేదోళ్ళకి ఏం పెట్టలేదు సరిగ్గా. కానీ మాకు చంద్రన్న కావాలనుకున్నా వచ్చాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మాకు రాజధాని డబ్బులు తీసేశాడు జగన్ వచ్చినప్పుడు. చాలా మందికి సచివాలయంలో అక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ వర్క్ చేస్తున్నాడని రాజధాని డబ్బులు చేయటం జరిగింది. ఇప్పుడు మరి చంద్రన్న వచ్చినప్పుడు ఇస్తామని ప్రభుత్వం చెప్పారు. ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా నిర్మాణం జరుగుతుంది అనుకుంటున్నారు రాజధాని? ఎలా అంటే గతంలో ఆగిపోయింది, రోడ్లన్నీ తవ్వేశారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలి. ఎప్పుడు అయిపోతుంది అనుకుంటున్నారు రాజధాని? మాకు చంద్రన్న ఉన్న బాధ లేదు సార్, చేస్తాడని నమ్మకం ఉంది. డెవలప్మెంట్ చేస్తాడు. మా పిల్లలకి 3 ఏళ్లలో చేస్తామంటున్నారు కాబట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాకు నమ్మకం ఉంది, ఆయన అంటే ఆ గౌరవం ఉంది. ఆయన ఏదైనా మాట అంటే మాట చెప్పి నెరవేరుస్తారండి. మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారా? లేదండి, మేము మామూలు కూలి వాళ్ళం. మాకు కూలి డబ్బులు నెల ఇస్తున్నారు, 5,000 రూపాయలు ఇస్తున్నారు. జగన్ గారు వచ్చినప్పుడు అంతకుముందు మాకు సరిగ్గా ఇవ్వలేదు. ఒక నెల ఇచ్చి ఒక నెల ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి నెల ఇంటికి వచ్చి మా డబ్బులు మాకు ఇస్తున్నారు. మీలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ మీరు మాత్రం రాజధాని రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు రావాలని కోరుకున్నారు ఇక్కడ? ఎందుకనంటే మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచించుకొని మా రాజధాని మాకు కావాలని మేము చంద్రన్న గారిని గెలిపించాం. మాకు జగన్ గారు ఉన్నప్పుడు అడిపిలాగా ఉంది, చంద్రబాబు గారు వచ్చినప్పుడు సుఖంగా ఉంది. మంచి జగన్ ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్తే డోక్రా మీటింగ్ కోసం మంచినీళ్ళు కూడా కరువు పడ్డాం మేము. ఇవాళ మంచినీళ్ళు, బిస్కెట్లు, పులిహోర ప్యాకెట్లు అన్ని ఇస్తున్నారు. పులిహోర బిస్కెట్ సంగతి పక్కన పెడితే మెయిన్ పిల్లలు, మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు గుంటూరు విజ్ఞానం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా పిల్లలకు ముందు జాబ్ వస్తుంది, లేకపోతే ఇదివరకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అలా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళే పరిస్థితులు. ఇప్పుడే ఇక్కడ మన రాష్ట్రంలోనే మన పిల్లలు ఉద్యోగం చేసుకోవచ్చు. దూర ప్రాంతాల పిల్లలను పంపించి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అంటే రాజధాని రావాలని ప్రతి గ్రామంలో కూడా అనుకుంటున్నారు. ఏంటి రాజధాని వస్తే అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? రాజధాని వల్ల భవిష్యత్తులో పిల్లలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా అంటే పిల్లలు అనేది బయట రాష్ట్రాలకు వెళ్ళకోకుండా ఇక్కడే ఉండి చదువుకుని ఇక్కడే జాబ్ చేసుకుంటారని, అంతే. ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ మంది. కానీ పిల్లలు దూరం వెళ్ళి ఎటో చేసుకోకుండా ఇక్కడే చేసుకుంటారు కదా. మీరు ఇచ్చారమ్మా ల్యాండ్ పూలింగ్? లేదండి, ఇవ్వలేదు. మాకేం లేవు. మాకు కూలి డబ్బులు వస్తాయి, నెల రైతు కూలి డబ్బులు వస్తాయి మాకు. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మళ్ళీ పునఃప్రారంభం జరుగుతుందని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా సంతోషంగా ఉంది. ఆయన రావటం, పునఃప్రారంభం చేయటం బాగా ఆనందంగా ఉంది. మాకు అదే చాలు. ఆయన చేస్తే పునఃప్రారంభం చేస్తే చాలండి. చంద్రబాబు నాయుడు మాకు బాగా అన్ని బాగా చేస్తారు. బయట చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే ఒకసారి ప్రారంభించారు, ఆగిపోయింది, మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నారని. ఏం చెప్తారు మీరు? అసలు అమరావతి అభివృద్ధి చెందాలని చెప్తున్నారు. అది అభివృద్ధి చెందితే అందరికీ బాగుంటుంది. ఇక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అది ఎవరన్నా పిల్లలు చెప్తారు అసలు అమరావతి ఎందుకు కావాలమ్మా చెప్పు, నీకు చెప్పు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బస్సులో బయలుదేరి వెళ్తున్నటువంటి అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. రాజధాని ప్రాంతానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే బస్సులో చేరుకున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, మీది ఏ గ్రామం, అసలు ఎందుకు రాజధాని రావాలని కోరుకున్నారమ్మా? నవ్వు కాదమ్మా, అంటే మీకు కావాలా వద్దా రాజధాని? ఎందుకు కావాలి? మా పిల్లల అభివృద్ధి కోసం మాకు కావాలి, భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కావాలని కోరుకుంటున్నాం. గతంలో ఆపేశారు కదా ఇక్కడ రాజధాని? ఆపేశారు, దాని గురించి మాకేం తెలుసు. అంతే, చాలా మంది కోరుకుంటున్నారు. మేమైతే కోరుకుంటున్నాం ఇక్కడ రాజధాని రావాలని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అంటే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కానీ ప్రజలు కానీ ఇక్కడ రాజధాని రావాలనేటువంటి కోరిక గతంలో ఉండేది. ఇప్పుడు కూడా
అది చాలా బలంగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ అంటే గతంలో ఒక ప్రచారం అయితే జరిగింది, అంటే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళు మాత్రమే అమరావతిని కోరుకుంటున్నారు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే కోరుకుంటున్నారనేటువంటి ఆ ప్రచారం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు అనేక మంది మహిళలు మాట్లాడారు, వాళ్ళెవరు కూడా ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు, వాళ్ళకేం ఆస్తులు లేవు, కానీ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఇక్కడే రాజధాని ఉండాలి. గతంలో ఒక ప్రభుత్వం దాన్ని ఆపేసింది, కానీ మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడే జరగబోతోంది, ఇక్కడే నిర్మాణం జరగబోతోంది. ప్రధాని వచ్చిన తర్వాత అది మరింత వేగంగా అభివృద్ధి చెందబోతుందనే అంశాన్ని ఇక్కడ రాజధానిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి.